ఇక్కడ చూస్తాం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక రేరాలో 54 ఉద్యోగుల భర్తీకి టీజీ ఏపీఎస్పీ ఆదేశాలను ఇచ్చింది. ఇక ములుగులో గిరిజన యూనివర్సిటీకి ఎకరాకు 250 రూపాయల చొప్పున భూమి కేటాయింపు. ఇక ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి గోచమహల్ పోలీసు గ్రౌండ్స్ భూమి బదలాయింపు చేస్తూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక మద్నూరు మండల కేంద్ర మున్సిపాలిటీగా హనుమకొండ వరంగల్ జిల్లాల పరిధిని కూడా పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. ఏటూరు నగరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అదేవిధంగా సన్నవడ్లకు కూడా 500 రూపాయల బోనస్ ను కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తా ఉంది. ఇక తెలంగాణ కేబినెట్ కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రేరాలో 54 ఉద్యోగుల భర్తీకి టీజీపీఎస్పీ ఆదేశాలను కూడా ఇచ్చింది. అదేవిధంగా ములుగు గిరిజన యూనివర్సిటీకి ఎకరాకు 250 రూపాయల చొప్పున భూమిని కేటాయింపు. అదేవిధంగా ఉస్మానియా ఆసుపత్రికి నిర్మాణానికి కూడా గోచమహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపు చేస్తూ కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇవే కాకుండా ఇంకా చాలా వాటి కూడా కీలక నిర్ణయాలు కేబినెట్ లో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైథార్ అందిస్తారు. రాంబాబు చెప్పండి, ఇవే కాక ఇంకా ఏ ఆటిని ఆమోదం తెలిపింది, కేబినెట్ లో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది? వరుణ్ గంటన్నరగా కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు, సిఎస్, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. కేబినెట్లో ప్రధానంగా ఏ ఒక్క అంశం కూడా ఎజెండా ఇంతవరకు అయితే అధికారికంగా బయటికైతే రాలేదు. కానీ కొన్ని అంశాలపైన చర్చిస్తున్నట్టయితే ఒక సమాచారం మనకున్నటువంటి మేరకైతే ముఖ్యంగా మద్దూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేస్తూ ఒక తీర్మానం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి, అదేవిధంగా డిఎల్కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే గత కొన్నేళ్లుగా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటి నుంచి కూడా డిఎల్ ఇవాళ విడుదల చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రాగానే ఈ డిఎల్ను కూడా ఇస్తామని చెప్పింది. వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు కూడా పదే పదే మంత్రులను అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా కలిసినటువంటి పరిస్థితి. డిఎల్ను విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు 2 డిఏల పైన ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఒక డిఏకి సంబంధించిన ప్రకటన, మరొక డిఏ మార్చిలో విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశం కనపడతా ఉంది. అదేవిధంగా ఏటూరు నాగారం సంబంధించినటువంటి అంశంలో రెవెన్యూ డివిజన్ మారుస్తూ ఒక నిర్ణయం వెలువడించేటువంటి ఒక తీర్మానం చేసేటువంటి అవకాశం ఉన్నది. హన్మకొండ వరంగల్ సంబంధించినటువంటి విస్తీర్ణాన్ని పెంచేటువంటి ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ అంశాలపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. కానీ ఆ కేబినెట్ ఎజెండా అయితే ప్రస్తుతానికైతే ఎవరికి కూడా ఇంతవరకైతే సమాచారం అయితే లేదు. మనకున్నటువంటి ఆ సమాచారం మేరకు మాత్రం ఈ యొక్క అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం కీలకంగా ఈ యొక్క 317 జీవో కానీ లేకపోతే
ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏలకు సంబంధించినటువంటి అంశం కానీ ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి అంశంలో కానీ వీటిపైన ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం కానీ దాంతోపాటుగా బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఇవన్నీ కూడా వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవన్నీ కూడా ఇటు సబ్ కమిటీలు వేయడం జరిగింది. సబ్ కమిటీలు కూడా ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చారు కాబట్టి ఈ నివేదికలపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీప కాలంలో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలంటే బీసీ కులగణన ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పేసి బీసీ సంఘాలు చెబుతా ఉన్నాయి. ఒకవేళ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోతే మాత్రం నిధుల కొరతతో ఇబ్బందులు అయ్యేటువంటి గ్రామ పంచాయతీలు ఈ అధ్వానంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే దీనిపైన చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరొకవైపు రైతు భరోసా పైన కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మొత్తానికైతే గంటన్నర పాటుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క అంశాలను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీకి 250 రూపాయలకు ఎకరం చొప్పున భూ కేటాయింపు ఇవ్వాలని చెప్పేసి బదలాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా రెరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ దగ్గర 7,000 పైచిలుకు కోట్ల అప్పు కోసం కేబినెట్ అనుమతిపై చర్చించేటువంటి అవకాశం ఉంది. 30,000 కోట్ల కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్లు తనఖా పెట్టడానికి కేబినెట్లో చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రముఖ వ్యక్తి బాలకృష్ణకు సంబంధించినటువంటి స్టూడియో నిర్మాణం కోసం ఇప్పటికే బాలకృష్ణ అర్జీ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఉస్మానియా హాస్పిటల్కు సంబంధించినటువంటి దీనిపై నిర్మాణానికి గోషమాల్ పోలీస్ గ్రౌండ్ కూడా భూమి బదలాయింపుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.